హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా టీమ్‌లో చేంజెస్ చూస్తే కొత్తగా ఈరోజు టీమ్‌లోకి జైస్వాల్ వచ్చాడు, కుల్దీప్ వచ్చాడు, ప్రిన్స్ యాదవ్ డెబ్యూటెంట్‌గా వచ్చాడు. బయటకు వెళ్ళిన వాళ్ళని చూస్తే నితీష్ కుమార్ రెడ్డి బయటికెళ్ళాడు, హర్ష్ దూబే బయటికెళ్ళాడు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా బయటికెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌లో కూడా 3 చేంజెస్ జరిగాయి. అదేంటంటే డార్విస్ వచ్చాడు, క కరోతి వచ్చాడు, షమి వచ్చాడు. బయటకు వెళ్ళిన వాళ్ళని చూస్తే జియా, నబీ, అజ్మత్ బయటికెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ అయితే ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైస్వాల్ ఫస్ట్ ఓవర్ స్ట్రైక్ తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్ మొత్తం మేడిన్ అయిపోయింది. సెకండ్ ఓవర్ నుంచి పర్వాలేదనిపించాడు. కానీ జైస్వాల్ మాత్రం తక్కువ సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ 48 స్కోర్ చేశాడు 39 బాల్స్‌లో. అతని హాఫ్ సెంచరీ అయితే ఈరోజు మిస్ చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ అయితే ఈరోజు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. 110 బాల్‌లో 154 స్కోర్ చేశాడు. ఇషాన్ కిషన్ కూడా మంచిగా ఆడాడు. 79 బాల్‌కి 125 స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 24 బాల్స్‌కి 26 స్కోర్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 19 బాల్‌కి 19 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మన టీమ్ స్కోర్ అయితే 402 అయింది. యా యాక్చువల్లీ ఇషాన్ కిషన్, గిల్ ఆడుతున్నప్పుడైతే మన టీమ్ స్కోర్ 450 వరకు వెళ్తుందనిపిస్తుంది. కానీ ఇషాన్ కిషన్, గిల్ అవుట్ అయిన తర్వాత ఎవరు సరిగ్గా ఆడలేదు. సో, అందువలన మన టీమ్ స్కోర్ అయితే 442గా ఉంది. ఈ 12 ఓవర్స్ ఈ ఈ 50 ఓవర్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ 12 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చింది. పార్ట్నర్‌షిప్స్ విషయానికొస్తే గిల్ మరియు రోహిత్ మధ్య 67 బాల్స్‌కి 87 పార్ట్నర్‌షిప్ ఉంది. గిల్ మరియు ఇషాన్ కిషన్ మధ్య 143 బాల్‌కి 224 పార్ట్నర్‌షిప్ ఉంది. గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్స్ మధ్య 37 బాల్‌కి 40 పార్ట్నర్‌షిప్ ఉంది. ఇవే చెప్పుకోదగ్గ పార్ట్నర్‌షిప్స్ ఈ మ్యాచ్‌లో. హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ వచ్చి గిల్ మరియు ఇషాన్ కిషన్ మధ్య 143 బాల్‌కి 224 ఉంది. ఇక వాళ్ళ బౌలర్స్ విషయానికొస్తే, కరోతి ఈరోజు కొత్తగా వచ్చిన అతను 10 ఓవర్స్‌లో 76 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 8 ఓవర్స్ ఏసి 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. గజన్ఫర్ 10 ఓవర్స్ ఏసి 69 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. సలీం 8 ఓవర్స్ ఏసి 75 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. రోహిత్ శర్మ వికెట్ అయితే రషీద్ ఖాన్ తీశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే గుర్బాజ్ మాత్రం 33 బాల్స్‌కి 41 స్కోర్ చేశాడు. ఇబ్రాహీం 31 బాల్‌కి 21 స్కోర్ చేశాడు. సాదికు 50 బాల్స్‌కి 42 స్కోర్ చేశాడు. రహ్మత్ 89 బాల్స్‌కి 79 స్కోర్ చేశాడు. రషీద్ 12 బాల్‌కి 12 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫస్ట్ గజన్ఫర్ అండ్ ఇబ్రాహీం ఉన్నప్పుడు మాత్రమే ఈళ్ళు చేజ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందేమో అనిపించింది. కానీ మిగిలిన వాళ్ళంతా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. మనకు తెలిసిందే వాళ్ళ ఓపెనర్స్ తప్ప ఇంకెవరు బాగా ఆడలేరు ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌లో బ్యాటింగ్. సో, ఈ మ్యాచ్‌లో వాళ్ళు ఆహ్, ఆల్ ఔట్ అయ్యారు. 43.3 ఓవర్స్‌కి. మన టీమిండియా 9 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. వాళ్ళు 232 రన్స్‌కి ఆల్ ఔట్ అయ్యారు. ఇక మన బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 9 ఓవర్స్ ఏసి 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 5గా ఉంది. ప్రిన్స్ యాదవ్ డెబ్యూటెంట్ ఈరోజు 7.3 ఓవర్స్ ఏసాడు. 56 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7.47గా ఉంది. గుర్నూర్ 10 ఓవర్స్ ఏసాడు. 60 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్స్ ఏసాడు. 42 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏమీ లేదు. ఎకానమీ 4.20గా ఉంది. వాషింగ్టన్ సుందర్ 7 ఓవర్స్ ఏసాడు. జీరో 24 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 3.43గా ఉంది. జైస్వాల్ కూడా ఈరోజు 1 ఓవర్ ఏసాడు. 3 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 3గా ఉంది. మన బౌలింగ్‌లో అయితే హర్షదీప్ సింగ్ 3 వికెట్స్ తీసి 5 ఎకానమీతో 45 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో, హర్షదీప్ సింగ్ బౌలింగ్ అయితే ఈరోజు బాగా చేశాడు. మన డెబ్యూటెంట్ అయిన ప్రిన్స్ యాదవ్ 7.47 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ 2 వికెట్స్ తీసుకున్నాడు. గుర్నూర్ గుర్నూర్ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 6గా ఉంది. కుల్దీప్ యాదవ్ మంచి ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ లభించలేదు. వాషింగ్టన్ సుందర్‌కి 1 వికెట్ లభించింది. ఎకానమీ కూడా తక్కువగా ఉంది. ఈ మ్యాచ్‌నైతే మన టీమిండియా 170 రన్స్‌తో గెలిచింది. సో, ఈ సీరీస్‌లో 3 మ్యాచుల్లో మనం టీమిండియా 2 గెలిచింది కాబట్టి సీరీస్ మన సొంతం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నామమాత్రానికి మాత్రమే. అందులో గెలిచినా, ఓడినా పెద్ద తేడా ఏమి ఉండదు. సీరీస్ మన సొంతం అయిపోయింది కాబట్టి.
ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శుభ్మన్ గిల్‌కొచ్చింది. ఎందుకంటే 110 బాల్స్‌కి 154 స్కోర్ చేశాడు. 22 ఫోర్స్, 2 సిక్సెస్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 140గా ఉంది. బౌండరీస్‌తోనే శుభ్మన్ గిల్ 100 స్కోర్ చేశాడు. రిమైనింగ్ 54 మాత్రమే రన్స్ తీశాడు. మూడో ఓడీఐ శనివారం 20వ తారీఖున జరుగుతుంది చెన్నైలో. మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.